బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఫేమ్ అన్ని బాగా ఇంట్రెస్ట్. ఫేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫేమ్ చాలు, ఫేమ్ కోసం అలా ఏం కాదు. కానీ మీరు వెళ్ళి మీరు రాజుగారితో మాట్లాడకుండా ఆయనతో కష్టమేనా? చాలా కష్టమే. ఇది నా వీకెస్ట్ అసలు. చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఇన్ని రోజులు ఒక రోజు కూడా దూరంగా లేను. బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు, లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా, అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోర్ట్రే అవుతుంటుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది యాక్చువల్గా. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదు? అలా ఏం లేదు, వైల్డ్గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. నా దగ్గర కావాల్సిన డబ్బు ఉందన్నారు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడగమంటే గిన్నెలు, కింద చూడమని చూడగలరా? అదే కొంచెం కష్టం అదే. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్గా ప్రిపేర్ చేశారు. మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయనియండి, నేను అవుతున్న వెళ్ళంగానే నామినేట్ చేస్తే హౌస్లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను 1 వీక్కి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్గా వెళ్ళబోతున్నారు అనమాట. మాధురి గారు ఈరోజు మనతో ఉన్నారు. తన జర్నీ గురించి, హౌస్లో అసలు ఈ సీజన్ చూస్తున్నారా, లోపలికి వెళ్ళాక ఏమైనా ప్లాన్లు వేసుకుంటున్నారా, ఎలా ఉండబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, నమస్కారం. పెద్దవాళ్ళు, పూజ్యులు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే మీకు లోపలికి వెళ్తున్న ఫీల్ అవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది, ఎక్సైట్మెంట్ తో ఉన్నా నేను కూడా. మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఇంట్రెస్ట్, ఫేమ్ అన్ని బాగా ఇంట్రెస్ట్. ఫేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫేమ్ చాలు, ఫేమ్ కోసం అలా ఏం కాదు. కానీ ఇంట్రెస్ట్ అంటే ఒక ఫోన్ లేకుండా, సరిగ్గా ఫుడ్ లేకుండా, సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, రోజు డే ఏది తెలియకుండా మన పర్సన్స్ కి దూరంగా ఒక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి లైఫ్ లో ఫేస్ చేయాలని అయితే ఉంది. అంటే నార్మల్గా మీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు కానీ మీ రాజా గారు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకరు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నట్టు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది కదా. అండ్ మీరు వెళ్ళి మీరు రాజాగారితో మాట్లాడకుండా ఆయనతో కష్టమేమో? చాలా కష్టమే. ఇది నా వీకెస్ట్ అసలు. చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఇన్ని రోజులు ఒక రోజు కూడా దూరంగా లేను. తను కూడా చూసుకోవడానికి ఎవరు లేరు నేను తప్పితే. సో ఇవన్నీ కొంచెం కష్టమే, అందుకనే ముందు నేను వెళ్ళలేదు. కానీ మళ్ళీ శ్రీన్ గారు ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి, నీకు వచ్చిన అవకాశాన్ని వెళ్ళు, నేను పర్వాలేదు ఉండగానే సపోర్ట్ చేస్తాను అని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నారు. అంటే చాలా మంది కంటెస్టెంట్లు నేను చూసాను అనమాట, ప్రతి ఎవ్రీ సీజన్ అంటే బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు అంటారు, లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా డౌన్ అయిపోయి అయ్యో మన రాజా గారిని మిస్ అయిపోతున్నాను అని చెప్పడం కానీ, లేకపోతే మా పేరెంట్స్ని మిస్ అయిపోతున్నాను, నాకు కావాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నాను అని చెప్పి ఎమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోర్ట్రే అవుతుంటుంది. లైక్ అలా మీరేమైనా మిస్ అయ్యి దీని గురించి ఎమోషనల్గా ఏడవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అలా ఏం లేదు. సింపతి, ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్లో మనం గుర్తొస్తే బాధపడవచ్చు. కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని, ఆ మూమెంట్ వల్ల మనం వెళ్ళిన మోటివ్ మర్చిపోతే వెళ్ళడం కూడా వేస్ట్. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడ మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్గా, వెల్ ప్రిపేర్డ్గా, లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది. మీతో ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది ఏం ప్లాన్ చేసుకోవాలి? పోనీ మీరు చెప్పండి, మీరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కదా, ఏం ప్లాన్ చేయాలి? మీకు బేసిక్గా ఆ ప్లానింగ్స్ ఏమి ఉంటాయి నాకు తెలియదు. అంటే రియాలిటీ షోలో రియలిస్టిక్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లానింగ్స్ ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి. టిప్స్ చెప్పడం కదా, అంటే స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు, ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు, వాడు ఏం చేయబోతున్నాడు, వాడి స్టెప్స్ ఏంటి అనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది. అంటే మీరు మొత్తం చూసారా ఈ 4 వీక్స్? నేను మొత్తం చూడలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. వాళ్ళకి ఎలా తెలియదో మాకు కూడా వాళ్ళు ఎలాగో తెలియదు. నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికి తెలియదు.
తెలియదు. Hmm. ఈ రోజు ఇలా ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకలా ఉండొచ్చు. ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు. తెలుస్తుంది అనేది అపోహ, అంతే కదా. ఈ రోజు మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారొచ్చు, ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు. సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా. అంటే లైక్ మాస్క్లు అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు జెన్యున్ లేరని అనిపిస్తుంది. మీరు వెళ్ళాక మిమ్మల్ని కూడా మాధురి గారు ఎందుకో మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరేం నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను, మీకు అలా అనిపిస్తే. నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే, వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూలో తప్ప బయట మీ గురించి తెలియదు, మీ ఎమోషన్స్ గురించి తెలియదు. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది యాక్చువల్గా, చాలా అంటే చాలా కోపం. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నారు. చాలా కోపం, అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతోంది, అది బాగాలేదు, అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతాను, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ, అది మీ వీక్నెస్ కదా. నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి అది వీక్నెస్ అవుతుంది కదా. అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి, చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కంటే ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదా? అలా ఏం లేదు, వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది వైల్డ్ గా ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా మీ ఒపీనియన్, ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా మీరు అన్నారు కదా, మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే అది ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్లేమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్లేమో. మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా, మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను, నాకేమో డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నారు. అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడమంటే గిన్నెలు, కింద తోడమని తోడగలరా? అదే కొంచెం కష్టం. అదే ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, అలా దానికోసం అడిగాను క్వశ్చన్. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ గా ప్రిపేర్ చేశారు, అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉండాలి. ఇక్కడికి వచ్చాక కడిగిద్దామనా? నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు. అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి. అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు. నాకు ఇష్టమైనది, నాకు వంట వచ్చు కదా, నేను వంట చూస్ చేసుకుంటాను, వాళ్ళకి చేయమని. అంటే మీకు నచ్చింది ఎవరు కదా, అది బిగ్ బాస్, అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను. మంచిగా మాట్లాడా. మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది, కానీ మీ జర్నీ ఏంటి, మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి, అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి? నా జర్నీ కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ వచ్చేస్తుంది, అది మ్యాటర్ చూసుకోండి. తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. ఓకే, చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ, నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్, చిన్నప్పటి నుంచే కాలేజ్ డేస్ నుంచే మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని. ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు 19 years కే మ్యారేజ్ చేశారు. ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది, సెకండ్ ఇయర్ లో. మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ వెళ్ళి షిప్ లో ఉండి, నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగ్గా లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, కన్స్ట్రక్షన్ చేశాను. సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని. ఇంకా కొంచెం మైండ్ డీవియేషన్కి డాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను. ఫ్రీగా చాలా మందికి, వేల మంది పిల్లలకి, విద్యార్థులకి ఫ్రీగా డాన్స్ నేర్పించాను, భరతనాట్యం, లేడీస్కి కోలాటం డాన్స్ అవి నేర్పించాను. చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను, బాగా తిరిగేదాన్ని.
బాగా ప్రజలతో ఇంకా కొంచెం మమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ని నా పడుగుతున్న గ్రాఫ్ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కాలని చూశారు. ఆ సిచ్యువేషన్లోనే చాలా నన్ను బ్యాట్ చేయాలని ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందువల్ల నేను దూరంగా ఉండడం వల్ల శ్రీనివాస్ గారు కూడా ఇదే సిచ్యువేషన్లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం, తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం, తర్వాత బిజినెస్ పెట్టాం, చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం, చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం, లైఫ్ లీడ్ చేస్తాం. ఇది నా స్టోరీ. ఇంత ఫాస్ట్ ఎందుకంటే స్లో మరి ఇంకా 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా కళ. త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్లు పెడుతున్నాను, వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి? నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్. ఏం చెప్పారు జర్నీలో? ఎవరు చెప్పాలి? అడుగుతారు కదా కొన్ని. నాకు ఎవరు అడగలేదు, వాళ్ళు చూసి నా దగ్గర. అదే లైక్ అదే వదిలేండి. మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి? బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది బయట ఉన్న జర్నీకి. ఇంకా జర్నీ చేయలేదు, చూసారు కదా, వెళ్తున్నాను కదా. మరి నేను జర్నీ చేస్తుంది, మీరు వెళ్తారు, మీరు గోవా వెళ్ళి వచ్చారు బాబు, మీరు మీ గోవాలో ఎలాగుంటో తెలుస్తుంది. నేను ఇంకా వెళ్ళలేదు కదా, నేను జర్నీ చేసి వచ్చాక అప్పుడు చెప్తా. డిఫరెంట్ కదా. ఇప్పుడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదానికి డిఫరెంట్, అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్. అదే శివ గారు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది, నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. లేడీస్ అనగానే లైక్ గొడవలు ఎక్కువ. ఎందుకు గొడవలు ఎక్కువ? లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నాం మేము గొడవలు ఎక్కువ? మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది. మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని, మా వల్లే అసలు ఈ సృష్టి మొదలైందని, మేమే పెద్ద శక్తి అని, అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని, ఇవన్నీ మీకు అనిపించవా? లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు? మీ వల్ల గొడవలు అవ్వలేదా? మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తో గొడవలు లేవా? మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా? లోపల ఎవరికి శక్తి? మహిళ శక్తి. అంటే మీ అబ్బాయిలకి మేమే శక్తి అది అని లోపల ఎవరికైనా శక్తిగా ఉండాలనుకుంటున్నారా? ఎవరికి ఉండాలనుకోవట్లే, మాకు మేముగానే శక్తిగా ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు, మీకు ఎవరు నచ్చారు? అంటే అందరూ బాగానే ఆడుతున్నారు. ఎవరితో ఉండాలనుకుంటున్నారు? నేను ఎవరితో ఉండాలనుకోవట్లేదు, గేమ్ ఎవరితో ఉండడానికి వెళ్ళట్లేదు, మనం ఆడడానికి వెళ్తున్నాం. బయట అందరూ అలాగే అన్నారు, లోపలికి వెళ్ళాక ఎవరితో? అలా ఎందుకు లేదు, ఇప్పుడు రిలేషన్షిప్ బిల్డప్ అయింది, బాగా రిలేషన్ లో ఉన్నాము, కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున గారు అడుగుతారు, నేను ఇస్తానా? ఇవ్వను కదా, నాకే కావాలంటాను. దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి, రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి? చేయకూడదు, అసలు చేయలేము. నేనైతే చేయలేను. నామినేట్ చేస్తే చేయనియండి, నేను అవుతున్న రిలేషన్స్ చేయనియండి, జనాలు ఆదరిస్తారు. ఆదరించకపోతే వచ్చేస్తాను. నన్ను హౌస్ లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే, వచ్చేస్తాను 1 week కే. యాక్సెప్ట్ చెయ్యాలి, అదే కదా లైఫ్. అంతే. నేను ఇంకోటి, ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. లైక్ బిగ్ బాస్ కొన్ని సీజన్లకు వెళ్ళి, అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్స్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అవును, వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది, తప్పే ఉంది. ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడతాయి, ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా అనేది చాలా తప్పు. మనం మనలాగే ఉండాలి. ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు, తప్పే ఉంది. రివ్యూస్ చూస్తుంటారా బయట? లేదు, నేను చూడను. అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా? ఉంది. ఏముంది? బిగ్ బాస్. మీకు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు? బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్. వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూజ్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్ లో షైన్ అవ్వచ్చు. దాన్ని ఎక్కడైనా మనం మిస్యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్ గా. సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాల ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం స్థానానికి ఎదగొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి. మీరు అన్నట్టు అవేవి కాకుండా జెన్యున్ గా ఉండాలి. మీరు జెన్యున్ అనుకుంటారు కానీ బయట అలా అందరూ అనుకోరు కదా. అనుకుంటే ఆదరిస్తారు, అనుకోకపోతే 1 week లోనే పంపిస్తారు. బయట ఒకవేళ మీకు నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తారా? నెగిటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను, ఏదైనా మా రిలేషన్షిప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. మీ జర్నీ గురించి, మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా వెళ్ళే ముందు? 100% నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానానికి తీసుకొచ్చారు.
నన్ను ప్రజలే ఆదరించారు. మీ ఆధారంతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. మీ ఆధారంతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను. అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మీరు టాస్క్లు ఆడగలరా? ఎందుకు ఆడలేను? మీకు అంత వీక్ గా కనిపిస్తున్నాను అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్లు ఆడలేదా? నేను అలా అనలేదండి. టాస్క్లు సంజన గారు కూడా ఆడుతున్నారు కదా, లైక్ అలా అదే. మీరు ఓకేనా? ఎప్పుడు ఆడలేదు కదా లైక్ అలా. అసలు లేడీస్ అందరూ కూడా ఆడగలరు, వాళ్ళు అనుకుంటే ఆడగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. లోపల కూడా వెళ్ళి ఇదే స్ట్రాంగ్గా ఉంటారని, మంచిగా ఆడతారని, ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకొని ఫైనల్ వరకు వెళ్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో కోరుకుంటున్నాను. మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.